హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి ఏషియన్ కంట్రీస్, దీనిలో ఉన్న సభ్య దేశాలు ఏమిటి, కొత్తగా యాడ్ అయినవి ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా సమ్మిట్స్ ఎక్కడ జరిగాయి, రాబోయే సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది, అదేవిధంగా కొత్తగా యాడ్ అయిన కంట్రీస్ ఏమిటి, సెక్రటరీ జనరల్ ఎవరు అనేవి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా వచ్చేసి ఏషియన్ కంట్రీస్, వాటి యొక్క సభ్య దేశాల్లో మనం ఒక కోడ్లా గుర్తుంచుకోవచ్చు. టోటల్ 11 కంట్రీస్ ఉంటాయి, 11 దేశాలు ఉన్నాయి. ఈ 11 దేశాలని ఒక కోడ్ ద్వారా ఈ విధంగా గుర్తుంచుకోండి. ముందుగా వచ్చేసి కోడ్ వచ్చేసి ఈటీవీ ఎంబీబీఎస్ క్లిప్. ఈటీవీ ఎంబీబీఎస్ క్లిప్ అనేది కోడ్గా తీసుకుంటే ఇందులో మనం ఎలా ఉంచుకోవాలి, ఈటీవీలో ఎంబీబీఎస్ క్లిప్ వేశారు, ఈటీవీలో ఎంబీబీఎస్ క్లిప్ వేశారు. అయితే ఇందులో ఈటీవీ అంటే ఈ అంటే ఈస్ట్ తిమోర్, ఈస్ట్ తిమోర్, టీ అంటే థాయిలాండ్, వి అంటే వియత్నాం, అదేవిధంగా ఎం అంటే మలేషియా, బి అంటే బర్మా అంటే పూర్వం, ఇప్పుడు మయన్మార్, బి అంటే బ్రూనై, ఎస్ అంటే సింగపూర్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా క్లిప్లో సి అంటే కాంబోడియా, ఎల్ అంటే లావోస్, ఐ అంటే ఇండోనేషియా, పి అంటే ఫిలిప్పైన్స్. ఈ విధంగా టోటల్ 11 దేశాలు ఉంటాయి. ఈ ఈస్ట్ తిమోర్ అనేది రీసెంట్గా యాడ్ అవ్వడం జరిగింది. అంతకుముందు 10 కంట్రీస్ ఉంటుండే. ఆ 10 కంట్రీస్లో ఇప్పుడు ఇది ఒకటి యాడ్ అవ్వడం వలన టోటల్ 11 కంట్రీస్ అయ్యాయి అన్నమాట. సరే, దీని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ముందుగా వచ్చేసి ఏసియన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. దీని యొక్క ఈ ఏషియన్ కంట్రీస్ యొక్క 43rd సమ్మిట్ ఎక్కడ జరిగింది, సెప్టెంబర్ 2023లో జకార్తాలో జరిగింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగింది, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 44th సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటే లావోస్లో జరగబోతుంది. అక్టోబర్ 2024లో 44th సమ్మిట్ జరగబోతుంది. దీని యొక్క నిర్మాణం వచ్చేసి ఆగస్టు 8, 1967లో స్థాపించారు. ఎక్కడ, బ్యాంకాక్లో స్థాపించడం జరిగింది. సభ్య దేశాలు వచ్చేసి మొదలుగా 10 ఉంటుండే, తర్వాత ఒకటి యాడ్ అయింది, ఇప్పుడు 11 సభ్య దేశాలు ఉన్నాయి. కొత్తగా చేరిన దేశం వచ్చేసి ఈస్ట్ తిమోర్ అనేది కొత్తగా చేరిన దేశము, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జకర్తాలో ఉంది, ఇండోనేషియా. అయితే దీని యొక్క 15వ సెక్రటరీగా ఎవరు నియమించబడ్డారంటే కావ్ కిమ్ హాన్ 15th సెక్రటరీగా నియమించబడ్డాడు ఏషియన్ కంట్రీస్కి. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క మోటో ఏంటి, అదేవిధంగా దీంట్లో డైలాగ్ పార్ట్నర్ దేశాలుగా ఉన్నాయి. ఇండియా అనేది దీంట్లో సభ్య దేశం కాకపోయినప్పటికీ డైలాగ్ పార్ట్నర్గా ఉందన్నమాట. అందులో ఉన్న దేశాలు ఏంటంటే ఇండియా, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ విధంగా ఇవన్నీ కూడా డైలాగ్ పార్ట్నర్స్గా ఈ యొక్క అసోసియేషన్లో ఉండడం జరిగింది. మోటో వచ్చేసి దీని యొక్క ఏషియన్ కంట్రీస్ యొక్క మోటో 1 విజన్ 1 ఐడెంటిటీ 1 కమ్యూనిటీ అనేది మోటో దీని. అదేవిధంగా దీన్ని స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏంటి చూస్తే రాజకీయ కారణాలు మరియు ఆర్థికపరమైన కారణాలు మొదలైన వాటి వలన దీన్ని ఏషియన్ కంట్రీస్ అనేది స్థాపించడం జరిగింది. దీన్ని మొదటగా బ్యాంకాక్ డిక్లరేషన్ అంటారు. మొదటగా ఏర్పడినప్పుడు 5 దేశాలు మాత్రమే ఉంటుండే. బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఈ యొక్క ఏషియన్ అనేది ఏర్పడడం జరిగింది. అందులో ఉన్న కంట్రీస్ ఏంటి, ఆ 5 కంట్రీస్ ఏంటి అంటే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ మొదలగు ఈ యొక్క 5 దేశాలు బ్యాంకాక్ డిక్లరేషన్లో భాగంగా ఈ ఏషియన్ కంట్రీస్ అనేది స్థాపించడం జరిగింది. వీటి యొక్క ధ్యేయం ఏమిటి, ఈ యొక్క ఏషియన్ కంట్రీస్ అంటే ఆర్థికమైన పురోగతిని సాధించడము, సామాజిక సంస్కరణలు తీసుకురావడము, స్థానిక శాంతిని నెలకొల్పడము, సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడము మొదలగు ధ్యేయాలతోటి ఈ యొక్క ఏషియన్ కంట్రీస్ అనేది ఏర్పడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఇందులో 43rd సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే జకర్తా 2023లో. 44th సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటే లావోస్లో జరగబోతుంది అక్టోబర్ 2024లో. కొత్తగా చేరిన దేశం ఏంటి అంటే ఈస్ట్ తిమోర్ అని గుర్తుంచుకోండి. 15th సెక్రటరీగా ఎవరున్నారంటే కావ్ కిమ్ హాన్, గుర్తుంచుకోండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ జకర్తాలో ఉంది. దీంట్లో భారత్ అనేది సభ్య దేశం కాదు, ఇందులో డైలాగ్ పార్ట్నర్ దేశంగా ఉంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ టాపిక్ వచ్చేసి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.